కిష్కింద యూనివర్సిటీ మనకి ఈ యూనివర్సిటీ కూడా కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో అయితే లొకేట్ అవుతుంది. మెయిన్‌గా మన బీటెక్‌లో ఉండే అన్ని బ్రాంచ్‌లు దీంట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. నేను పర్సనల్‌గా ఈ యూనివర్సిటీకి విజిట్ అయితే చేయడం జరిగింది. మనకి ఫుడ్ ఎలా ఉంది? హాస్టల్ ఎలా ఉంటుంది? కాలేజ్ ఎలా ఉంది? మనకి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్‌తో మాట్లాడిన రివ్యూ మొత్తం మీకైతే ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చెప్తాను. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి కాలేజ్ అయితే విజిట్ చేయండి. మెయిన్‌గా చాలా మంది డౌట్ అయితే అడుగుతా అయితే ఉంటారు కదా! సింగిల్ రూపీ కూడా మీరు పే చేయకుండా వాళ్ళే మొత్తం అయితే గైడ్ చేస్తారు. అర్థమవుతుంది కదా! దగ్గరుండి అయితే తీసుకొస్తారన్నమాట. సింగిల్ రూపీ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి నచ్చితే జాయిన్ అయితే అవ్వచ్చు. మెయిన్‌గా దానికి సంబంధించి ప్రతి ఒక్క ఏ డౌట్ ఉన్నా లేదంటే జాయిన్ అవ్వాలన్నా డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో మీకు ఒక ఫార్మ్ లింక్ అయితే ఇస్తానన్నమాట. తప్పకుండా ఫార్మ్ అయితే ఫిల్ చేయండి. మెయిన్‌గా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. గర్ల్స్‌కి ఇంకా బెస్ట్ కాలేజ్. ఎందుకంటే మనకి చాలా మంది మేనేజ్మెంట్ కోటా లేదంటే ఒక మంచి బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అవుదామంటే నార్త్ సైడ్ అయితే వెళ్తారు. సో, మనకి ఇక్కడ విజయవాడ నుంచి చూసుకుంటే మనకి ఈ స్టేట్ కూడా 10 అవర్స్, 11 అవర్స్ అలా జర్నీ అయితే ఉంటుంది. అండ్ గర్ల్స్ కూడా సేఫ్‌గా అయితే ఉంటుంది. దగ్గరగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి నేను మాట్లాడిన వీడియోలు అండ్ ఒకసారి కాలేజ్ టూర్ ఏ విధంగా ఉందో సో చూసేద్దాం లేట్ చేయకుండా. మనకి మెయిన్‌గా క్యాంపస్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మెయిన్‌గా మనకి లోపల ఎంట్రీ అవ్వాలంటే సెక్యూరిటీ పర్మిషన్ తప్పకుండా అయితే ఉండాలి. అండ్ మెయిన్‌గా మనకి బెస్ట్ వన్ ఆఫ్ ద గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ అన్నమాట. ప్రశాంతంగా అయితే ఉంటుంది. నేను డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళాం కదా! అండ్ మెయిన్‌గా మనకి మెస్, హాస్టల్ అన్నీ లోపలైతే ఉంటాయి. మనకి బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్ పర్మిషన్ తప్పకుండా అయితే ఉండాలి. మెయిన్‌గా మనకి ఇక్కడ స్టడీ కూడా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయి. మనకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు స్పోర్ట్స్, హాస్టల్ అండ్ అలాగే ఆల్ ఫెసిలిటీస్ కూడా మనకి దీంట్లో అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఒకసారి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కాలేజ్ మొత్తం వ్యూ ఈ విధంగా డ్రోన్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం కిష్కింద యూనివర్సిటీ బళ్ళారిలో అయితే ఉందన్నమాట. ఈ యూనివర్సిటీకి అయితే రావడం జరిగింది. మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ మనకి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఇవన్నిటికి నియర్ బై ప్లేస్. సో మనం ఈ యూనివర్సిటీలో అసలు క్యాంపస్ ఎలా ఉంటుంది? అండ్ ఏ కోర్స్ అందుబాటులో ఉన్నాయి? క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉంది? ఫీజ్ ఎంత? అండ్ మనకి ఎలా ఉంది ఎన్విరాన్మెంట్? స్టూడెంట్స్ కూడా మాట్లాడి మన రివ్యూ కూడా తెలుసుకొని మీకైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ముందుగా మనకి బీటెక్‌లో సీఎస్‌సి, ఏఐఎంఎల్ అండ్ అలాగే డేటా సైన్స్ మనకి ఈసీఈ, త్రిబుల్ ఈ ఇలాగా బీటెక్‌లో ఉండే అన్ని కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి బీబీఏ, బీకామ్, బీసీఏ ఇలాగ డిగ్రీ కోర్సులతో పాటు సో మనకి ఎంబీఏ ఫర్దర్ స్టడీస్ కూడా పీజీకి సంబంధించి కూడా మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి బళ్ళారి యూనివర్సిటీ అన్నమాట. మెయిన్‌గా ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటుంది. పర్మిషన్స్ అయితే ఉండాలి. లోపలికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా. అండ్ రైట్‌లో మనకి చూసుకుంటే గనక ఒక్కసారి మనకేమన్నా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత మనకి పేరెంట్స్ వస్తే స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే ఉంటాయి. మనకి దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏమైనా ఇంజ్యూరీస్ అయినా లేదంటే హెల్త్ బాలేకపోయినా హాస్పిటల్ కూడా మనకి 24 అవర్స్ అందుబాటులో అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్‌లో మెస్ అయితే ఉంటుంది. మనకి మెయిన్‌గా ఫుడ్ కూడా టేస్ట్ అయితే చేయడం జరిగింది నేను సొంతంగా. అక్కడ కూడా బాగుందని చెప్తున్నాను అనమాట. మెయిన్‌గా మనకి తెలుగు వాళ్ళే కుక్ అయితే చేస్తారు. మనకి మెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ క్యాంపస్లోకి అయితే అడుగు అయితే పెడతాం. మనకి ముఖ్యంగా దీంట్లో అన్ని క్లాస్ రూమ్స్ కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, అన్నీ అందుబాటులో అయితే ఉంటాయి. ఒకసారి మీకు అయితే చూపిస్తాను క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయో. ఎప్పుడైతే చూసుంటారో మీరైతే. సో మెయిన్‌గా మనకి ఇవే డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నమాట. ఒకసారి డిస్‌ప్లే చేస్తాను. మెయిన్‌గా మనకి ప్రతిరోజు ఇక్కడ నోట్స్ అయితే క్లియర్‌గా చెప్తూ ఉంటారు. ఈవెన్ మనకి 3 మంత్స్ అయిన తర్వాత కూడా పలానా రోజు ఏం చెప్పారు అనే విషయం కూడా మనకి క్లియర్ కట్‌గా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి క్లాస్‌లో కూడా లిమిటెడ్‌గా అయితే స్టూడెంట్స్ అయితే ఉంటారు. అంటే ఎక్కువ మంది కాకుండా సో మనకి క్లియర్ కట్‌గా అయితే తక్కువ మంది లిమిటెడ్‌గా మనకైతే ఉంటాయి. అండ్ సెల్ ఫోన్స్ కూడా క్లాస్‌లో అయితే వాడకూడదు. వాడితే సస్పెన్షన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇవే మనకి క్లాస్ రూమ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటాయన్నమాట. మనకి పక్కన బోర్డ్ అయితే ఉంది. అండ్ అలాగే ఒక డిస్‌ప్లే స్క్రీన్ కూడా అయితే ఉంది. ప్రతిరోజు మనకి చెప్పేది కూడా క్లియర్‌గా ఒకసారి చూపిస్తా నీట్‌గా అయితే చెప్తా ఉంటారు. అండ్ అలాగే మనకి 3 మంత్స్ అయిన తర్వాత కూడా మనకి పలానా రోజు ఏం చెప్పారో అని చూసుకోవచ్చన్నమాట. అయిన టాపిక్స్ కూడా. ఇలా అయితే ఉంటుంది క్లాస్ రూమ్ కూడా. ప్రతి క్లాస్ రూమ్ కూడా అయితే చూసాను. సేమ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అన్ని కామన్ ఏంటంటే మనకి 2 విధాలుగా అక్కడ బోర్డు
అండ్ అలాగే ఇక్కడ బోర్డు మధ్యలో డిస్ప్లే ఈ విధంగా అయితే చూపిస్తున్నారన్నమాట. మనకి క్లాస్ రూమ్స్ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ 5 బుక్స్ కి 15 డేస్ టైం ఉంటుంది. ఈ 15 డేస్ లోపల మీరు చదువుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. లేదు బుక్స్ మార్చుకుంటా అంటే తెచ్చిపెట్టి మళ్ళీ బుక్స్ వెరైటీ తీసుకోవచ్చు. బుక్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు సపరేట్. దాదాపు 10,000 ప్లస్ స్టూడెంట్స్ కి మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి బుక్స్ అయితే. ఇంకొకటి వచ్చేసి అమ్మాయిలకి అయితే 6 o'clock వరకు ఓపెనింగ్ లో ఉంటుంది లైబ్రరీ. వాళ్ళు వచ్చి ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు. అబ్బాయిలు అయితే 7-8 వరకు ఇక్కడ ఓపెనింగ్ లో ఉంటుంది, వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళకి నైట్ టైమ్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది అంటే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ఇక్కడ చదువుకోవచ్చు. అది సపరేట్ గా ఉంది. వాళ్ళ హాస్టల్స్ లో కూడా వాళ్ళు పెట్టుకుంటా అంటే ల్యాప్టాప్ కి అది కూడా కనెక్షన్ ఇస్తాం, ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇప్పుడు మనం కిష్కింద యూనివర్సిటీ లైబ్రరీ అయితే ఉన్నాం అనమాట. ఒకసారి మీకు అయితే క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ మొత్తం మనం బుక్ తీసుకొని క్లియర్ గా ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకు ఒకసారి ముందుకు వెళ్తే కనుక ఇక్కడ దాదాపుగా 15,000 పైగా బుక్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అది కూడా మనకి బ్రాంచ్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకొని చూసుకుంటే అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ సంబంధించి బుక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మ్యాగజైన్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ గా మనకి ఇక్కడ బ్రాంచ్ సంబంధించి ఇక్కడ చూస్తారు కదా, మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి, రైట్ సైడ్ లో ఉన్నాయి. అండ్ అలాగే మనం ఒక రూమ్ తీసుకెళ్లి చదువుకొని ఇక్కడ రిజిస్టర్లో ఎంటర్ చేస్తే మళ్ళీ మనం తిరిగి వస్తున్న పని అయితే ఉంటుంది అన్నమాట 15 డేస్ సంబంధించి. అలాగైతే మొత్తం దాదాపుగా 15,000 బుక్స్ ప్రతి బ్రాంచ్ సంబంధించి క్లియర్ అయితే ఉంటాయి. మనం చదువుకోవడానికి కూడా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మన రూమ్ కి అండ్ అలాగే హాస్టల్ కి కాలేజ్ తీసుకెళ్ళి కూడా మనం అయితే ఎగ్జామ్స్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అయ్యేలాగా ఇక్కడ సంబంధించి బుక్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట. Girls is very good, where the wardens will take care of the girls by mentioning the time, in time and out time, and while the food is very good and the security is entirely very good. వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? Coming to the placements, currently now the companies are coming soon in the 4th year first sem, so the average package will be like 40 lakh per annum. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరేంటి? వెంకట్ సాయి, ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ బ్రో. ఒకసారి కిష్కింద యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని బట్టి చెప్తారు ఒకసారి? ఇక్కడ మా అన్నయ్య సజెషన్ ఇచ్చాడు బ్రో నాకు కిష్కింద యూనివర్సిటీ. ఫీజు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది బ్రో మనకి. ఇక్కడ మనం చదువుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ కూడా చాలా బాగుంటది. అంతా సెంట్రల్ ఏసీ. ఇక్కడ ఫీజు కూడా రీజనబుల్ గా ఉంటది అన్న, చాలా బాగుంటది. హాస్టల్ అందరూ చెప్తారు. హాస్టల్ కూడా చాలా బాగుంటది అన్న, తెలుగు స్టేట్స్ లో ఫుడ్ ఉన్నట్లే ఉంటది అంతా. ఇటు సైడ్ అనంతపూర్ వీళ్ళంతా ఫుడ్ కూడా వాళ్ళే చేసేది. మన విజయవాడ నుంచి కూడా వస్తారు ఫుడ్ చేయడానికి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటది అన్న. రోజుకొక కర్రీ, టిఫిన్ కూడా బాగుంటది. రోజుకొక ఐటమ్ పెడతారు, టిఫిన్ కర్రీ కూడా రోజుకొక ఐటమ్ ఉంటది. హాయ్ బ్రో, మీరు మీ పేరెంట్ ఏ ఇయర్ చదువుతున్నారు చెప్తారా? మా పేరు వచ్చేసరికి అభిరాము. నేను వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను కిష్కింద యూనివర్సిటీలో. నేను కిష్కింద యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాది ఒంగోలు నుంచి నాకు సజెషన్ ఇచ్చారు. మొన్న వాళ్ళు సజెషన్ ఇచ్చారు బాగుందని. బట్ నేను వాళ్ళ మాటలు ఏం నమ్మలేదు. బట్ ఇక్కడికి వచ్చినాక ఎలా ఉంటుంది కిష్కింద యూనివర్సిటీ అని కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. నేను లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ నేను చూశాను, లైక్ వెల్టెక్, దయానంద సాగర్, అన్ని యూనివర్సిటీస్ చూశాను. బట్ నాకేంటంటే ఇక్కడ యూనివర్సిటీలో నచ్చింది ఏంటంటే ఫ్యాకల్టీ వచ్చేసరికి ఐఐటి ఫ్యాకల్టీ, లైక్ బిట్స్ బిలాని, అక్కడ నుంచి 8 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. మనకు వచ్చేసరికి ఫ్యాకల్టీ కోఆర్డినేషన్ మనకి బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కాలేజ్ మనం ఎక్స్ప్లోర్ చూసుంటారు మీరు ఆల్రెడీ. కాలేజ్లో వచ్చేసరికి మన క్లాస్ ఎదురుగా మనకి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ పక్కనే ఫ్యాకల్టీ రూమ్ ఉంటుంది, స్టాఫ్ రూమ్. మనకి ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ స్టాఫ్ రూమ్లో మనం మాట్లాడవచ్చు. వాళ్ళకాడికి వెళ్ళి మనం తెలుగు ఆర్ కన్నడ, మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవ్వచ్చు. మనకు వచ్చేసరికి 8 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఏంటంటే, అన్ని యూనివర్సిటీస్లో 1 year ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. ఇక్కడ ఈ యూనివర్సిటీలో వచ్చేసరికి మనం ఫెయిల్ అయితే మేకప్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. విత్ ఇన్ 2 weeks మనకి ఎగ్జామ్ పెడతారు ఇక్కడ వచ్చేసరికి. అలాగే మనం సిలబస్ గురించి చూసుకుంటే మనకి లైక్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్, మెయిన్ మనం ఆర్టిఫిషియల్ గురించి ఆలోచిస్తాం. ఆర్టిఫిషియల్ వచ్చేసరికి మనకి ఆర్టిఫిషియల్ డేటా స్ట్రక్చర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వెబ్సైట్స్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా తయారు చేపిస్తుంటారు వీళ్ళే. మనకి ప్రాక్టికల్గా ఉంటాయి. 1 hour ఇది, 1 hour థియరీ క్లాస్, 1 hour ప్రాక్టికల్ చూసుకుంటాం. అలాగే మనకి ఇంకా బుక్స్ గురించి మాట్లాడుకుంటే, బుక్స్ మనకి సెంట్రల్ లైబ్రరీ ఉంది. 15,000 ప్లస్ బుక్స్ మనకి లైబ్రరీలో దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి. మనకి కాలేజ్లో వచ్చేసరికి బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది. అండ్ ఇది క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో వచ్చేసరికి డే స్కాలర్స్ వేరే ఉంటారు. బట్ మనము పైన వచ్చేసరికి ఇక్కడ 2 floors ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డే స్కాలర్స్ తింటారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ
డే స్కాలర్స్ హాస్టలర్స్ ఉంటాము. ఇక్కడ హాస్పిటల్ ఉంది ఒకటి. హాస్పిటల్లో వచ్చేసరికి మనకి 24/7 హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఒక లేడీ ఎంబీబీఎస్ డాక్టర్, ఇది బాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఒక జిమ్ సిస్టమ్ ఉంది. అండ్ గ్రౌండ్లో ఇది మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లైక్ ఇది 1 ఇయర్కి వచ్చేసరికి 3 ఈవెంట్స్ 4 ఈవెంట్స్ పైన జరుగుతూ ఉంటారు. ఆల్ ఓవర్ మనం చెప్పుకోవాలంటే కిష్కింద యూనివర్సిటీ ఇస్ బెస్ట్ యూనివర్సిటీ. మనకు వచ్చేసరికి ఫీజ్ స్ట్రక్చర్ అయితే రీజనబుల్గా ఉంటుంది. మరి ప్లేస్మెంట్ సంగతి ఏంటో చెప్తారు ఒకసారి? ఇక్కడ వచ్చేసరికి మనకి కిష్కింద యూనివర్సిటీ అనేది ఒకే యూనివర్సిటీ కాదు. కిష్కింద యూనివర్సిటీ అనేది 2023లో బిల్డ్ చేశారు. బట్ మనకు వచ్చేసరికి BITM అని బళ్ళారి ఇన్స్టిట్యూషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అని మనకు బళ్ళారిలో ఉంది. అది వచ్చేసరికి సిన్స్ 1958లోనే ఎప్పుడో స్టార్ట్ చేశారు. బసవరాజేశ్వరి 1998 అంచేసావా సిన్స్ 1998లో బసవరాజేశ్వరి అని ఆమె ఎంపీ గారు ఇక్కడ బళ్ళారిలో వచ్చేసరికి 1998లో వచ్చేసరికి మనకి బళ్ళారి బసవరాజేశ్వరి అమ్మగారు మనకి BITM లైక్ పాలిటెక్నిక్స్ LKG నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ వరకు మనకి అన్ని కిష్కింద యూనివర్సిటీ నుంచి ఉన్నాయి. మనకి బసవరాజేశ్వరి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రీకేజీ టు PhD వరకు మనకు అవైలబుల్ ఉంది. అంతా వచ్చేసరికి మనకి BITMలో ఏం ప్లేస్మెంట్స్ ఉంటాయో అన్ని ప్లేస్మెంట్స్ మనకి ఇక్కడే ఉంటాయి. ఆల్ ఓవర్ మనకి ఇక్కడ వచ్చేసరికి మినిమమ్ BITMలో వచ్చేసరికి 50 lakhs పర్ ప్యాకేజ్ ఉంది. మనకి అక్కడ ఏం ప్లేస్మెంట్స్ వస్తాయో అక్కడ ప్లేస్మెంట్ మేనేజర్ ఒకరు, ఇక్కడ ప్లేస్మెంట్ మేనేజర్ ఒకటే. ఇక్కడ వచ్చేసరికి మన లైక్ మనం ఇది వచ్చేసరికి టైఅప్ వచ్చేసరికి TCS టైఅప్ అయ్యి ఉంది. మనకి అక్కడ ఏం కంపెనీ BITMలో మనకి ఏం కంపెనీస్ వస్తాయో సేమ్ కిష్కిందలో అయ్యే కంపెనీస్ వస్తాయి. చాలా ఆపర్చునిటీస్ ఉంది ఇక్కడ వచ్చేసరికి. మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి ఇది జావా, పైథాన్, C లాంగ్వేజ్. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఒరాకిల్, జావా స్క్రిప్ట్ అన్ని నేర్చుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు కిష్కింద యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? అంటే ఏపీలో వేరే ఉన్నాయి కదా, సో దాని గురించి ఒకసారి చెప్తారా, ఎలా ఉంది? సార్ మా యూనివర్సిటీ టోటల్ స్కిల్ బేస్డ్ అండ్ ప్లేస్మెంట్ బేస్డ్ ఉంటుంది. ప్లేస్మెంట్ ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్ని ఎవ్రీ సెమిస్టర్ మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్లీ రాదర్ దాన్ ది కరికులం ప్లేస్మెంట్ ట్రైనింగ్ చేపిస్తాము. సో రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 100%లో 90% స్టూడెంట్స్ గెట్ ప్లేస్డ్. ఓకే సార్. మరి సేఫ్టీ విషయంలో హాస్టల్ ఎలా ఫుడ్ అంతా ఒకసారి చెప్తారు సార్? సార్ హాస్టల్ ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఫోన్ చేస్తే తప్ప స్టూడెంట్ని గేట్ నుంచి బయటకు పంపించము. అండ్ అవర్ కాలేజ్ టైమింగ్ ఈజ్ 9 to 5. ఆ తర్వాత కూడా స్టూడెంట్ ఇక్కడ లైబ్రరీ యాక్సెస్లో ఉండి 7-7:30 వరకు దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ది లైబ్రరీ. సార్ మరి బయట కూడా నేను వింటున్నాను డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, ఒకసారి వాటి గురించి చెప్తారా సార్? ఏ విధంగా ఉంది, ఎలా చెప్తారు దాని గురించి అని? నార్మల్గా ఈ వేరే కాలేజెస్లో ఏముంటుంది, ప్రొజెక్టర్ పెట్టుంటారు. వీ డోంట్ సే దట్ యాజ్ ఎ స్మార్ట్ క్లాస్ రూమ్. మా స్మార్ట్ క్లాస్ రూమ్ ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఎ లాజిక్ కంపెనీ రిలేటెడ్ టీవీ విచ్ కాస్ట్ అరౌండ్ 2 lakhs. సో మా ఒక్క బిల్డింగ్లో మాత్రమే 54 క్లాసెస్కి ఈ లాజిక్ టీవీ ఉంది. And any faculty can access internet there, do everything. They can use it as a whiteboard. Pakkana blackboard, green board untadi. So it is a purely a smart classroom. All our 54 classrooms with 18 labs are smart. ఓకే సార్. మరి ప్లేస్మెంట్స్ గురించి ఏమైనా చెప్తారా? అంటే పేరెంట్స్ కూడా ఒక ఐడియా కొంచెం డౌట్ పడుతూ ఉంటారు కదా, దాని గురించి ఒకసారి. ప్లేస్మెంట్స్ we have మాది ఒక 8 institutions ఉన్నాయి మా మేనేజ్మెంట్ కింద. And we have a very good reputed engineering college which was established in 1997. Our management Kishkinda University open చేశారు. And మా group placements every time will be minimum 80% of the students get placed with a average package of 8 lakhs and a maximum package of 50 lakhs. ఓకే సార్. ఇంకేమైనా చెప్పాలంటే ఒకసారి చెప్పండి సార్ యూనివర్సిటీ గురించి. See, with a very good price, with a very good location, with a very accessible time to AP or Telangana, మా యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. యూ కమ్ సీ, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. మెయిన్గా ఇది బాయ్స్ హాస్టల్ అన్నమాట. ఒకసారి మీకు అయితే చూపిస్తాను. మనకి మెయిన్గా ఈ అన్ని ఫ్లోర్స్కి లిఫ్ట్ కూడా అందుబాటులో అయితే ఉంటుంది. మనకి తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అన్నమాట. 4 షేరింగ్కి సంబంధించి ర్యాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి ముఖ్యంగా లాకర్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా మనకి ఇక్కడ దోబీ అండ్ వీళ్ళకి కూడా మనకైతే ఉంటారన్నమాట. ఒకసారి చూస్తారు కదా మనకి రూమ్స్, లిఫ్ట్, ఫ్యాకల్టీ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి రూమ్ చూసిన రూమ్ అయితే ఒక చిన్న డెమో చూపిస్తాను. ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట మనకి రూమ్స్ అయితే. 3 షేరింగ్ 4 షేరింగ్ అని. సరే, మనకి నైట్ వ్యూ క్యాంపస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫర్దర్ ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఈ యూనివర్సిటీకి సంబంధించి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న ఫామ్ అయితే ఫిల్ చేయండి.
మెయిన్గా 0 రూపీ లేకుండా 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఒకసారి చూసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది ఎలా ఉంది యూనివర్సిటీ, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. సింగిల్ రూపీ కూడా మీరు పే చేయకుండా మీకు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొస్తారన్నమాట. జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు ఎవరైతే బీటెక్ విద్యార్థులు ఉన్నారో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. ఎవరైతే బీటెక్ విద్యార్థులు ఉన్నారో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. ముఖ్యంగా మీకు ఒకసారి ఏ కోర్సులోనే చెప్తాను. మనకి బీటెక్లో సిఎస్సి అండ్ బీటెక్ సిఎస్సిలో ఏఐఎంఎల్, ఈసీఈ, త్రిబుల్, మనకి బీటెక్ ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్, బీబీఏ, బీసీఏ, బీకామ్, ఎంబీఏ, ఎంటెక్ ఇలా అయితే ఉందన్నమాట. మనకి 10 lakhs లోపే మనకి కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. అదే ఈసీఈ అయితే 8,50,000 అన్నమాట. త్రిబుల్ అయితే 8 లక్షలతో, మనకి బీటెక్ ఫార్మాక్యూటికల్ అయితే 8,50,000తో, అదే బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సిలో ఏఐఎంఎల్ అయితే 10,40,000, 10 lakh లోపే మనకి ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది టోటల్ కోర్స్ అయితే. ఓకే, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? అంతా సూపర్ ఉందా? అండ్ మెయిన్గా ఇది మార్నింగ్ టిఫిన్ అన్నమాట మీ వెళ్ళిన రోజు. సో చూస్తున్నారు కదా, సో టేస్ట్ అయితే ఉంది. మరీ అంత వరస్ట్ అంత అయితే చెప్పలేం కానీ సో మంచిగా అయితే ఉందన్నమాట టేస్ట్ పరంగా అంతా కూడా.